హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ 2 గాంధీ జయంతి, అలాగే ఆ రోజు మహాలయ అమావాస్య కూడా ఉండే కదా. సో ఆ రోజుటిది అన్నమాట. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ గాంధీ జయంతి, అలాగే మహాలయ అమావాస్య. సో అమావాస్య కదా, ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాము. మాప్ పెట్టుకోవచ్చు, మేమైతే ఎక్కువగా మాప్ పెట్టుకోము. అమ్మకు పెద్దగా నచ్చదు మాప్ పెట్టుకోవడం అనేది. ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటేనే అమ్మకు నచ్చుతుంది. ఫస్ట్గా ఒకసారి ఇల్లంతా తేమ అయితే చేసేస్తుంది, ఇంకా తర్వాత ఇంకొకసారి క్లాత్ని పిండేసి క్లీన్ అయితే చేసేసుకుంటుంది. ఇక నేనైతే డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకొని అయితే వచ్చేస్తున్నాను. సో పూర్తిగా క్లీన్గా డ్రై అయిపోతుంది. ఇలా చేసుకోవడమే అమ్మకు కూడా నచ్చుతుంది కాబట్టి మాప్ అయితే పెద్దగా యూజ్ చేయము. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, బొట్టు పెట్టుకుంటా. నీకే ఇవి వచ్చేసరికి పూజకు వాడే క్లాత్స్ అండి. సో ఇలా పిండి ఆరేసుకున్నాము. అమావాస్య రోజు కానీ పండగలు ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ అయితే క్లాత్స్ని అయితే పిండేసి ఆరేసుకుంటాం అన్నమాట. అలా అయితే ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి కదా అని. ఇంకా పూజ ఐటమ్స్ అన్నీ అయితే కడిగి పెట్టేసుకున్నాము. ఇంకా ఫొటోస్ కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫ్లవర్స్తోన అలాగే బొట్టు పెట్టేసి రెడీ అయితే చేసేసుకుంటున్నా. ఇంకా తర్వాత ఎడపెట్టుకున్నా సరిపోతుంది కదా అని నేనైతే ఇక్కడ ఇంకా పూజ కూర్చున్నాను. ఇంకా అమ్మ వచ్చేసి వంట పనులు అయితే చూసుకుంటూ ఉంది. ఇక నాన్న వచ్చేసి ఆకులైతే రెడీ చేసుకుంటూ ఉన్నాడన్నమాట తోరణాలు కట్టడానికి. సో ఇలా మంచిగా దేవుని రూమ్కి అలాగే మెయిన్ డోర్కి కూడా ఇలా తోరణాలు అయితే కట్టేశాడు. ఇంకా అమ్మ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండే కదా, అలా ఫ్లవర్స్ని కూడా అక్కడ అటాచ్ చేసేసింది. ఇంక ఇక్కడ కలశాలు రెడీ చేసుకుందాం అనేసి నేను బొట్టులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇలా ఒక్కటే అండి మేము కడవ అనేది పెట్టుకునేది. ఇది వచ్చేసి కలశము. సో దీనికి కూడా మంచిగా అలా ఫ్లవర్స్ అలా పెట్టేసి ఇంకా కడవలోకి అయితే వాటర్ వేసేసుకొని కొంచెం ఆవుగా గంజి అయితే వేసేసుకున్నాను. సో ఆవు గంజి వేసేసి ఇంకా మనం లక్ష్మీ పండుగ రోజు అయితే 9 రకాలు 5 రకాలు అనేది పెట్టుకుంటాము. సో దీనికైతే అలా ఏం చేసుకోలేదు. జస్ట్ కడవ నింపుకొని దాంట్లోకి కొంచెం గంజి వేసేసి అలాగే కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని ఇలా ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా అక్కడైతే కింద అరిటాకు వేసాను. అరిటాకు వేసి ఒక గ్లాస్ బియ్యం వేసేసి ఇంకా బియ్యం మీద అయితే మనము కడవని పెట్టుకున్నాను. ఇంకా కడవకి చెప్పాను కదా, సో వాటర్ వేసేసి కొంచెం గంజి అలాగే పసుపు కుంకం వేసేసి ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ ఉంటే వేసుకోవచ్చు. సో అందుకని ఒక జ్యువెలరీ వేసేసి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టేస్తూ ఉన్నాను. సో దీన్ని అవ్వలాగా భావిస్తామన్నమాట మేము. సో ఇలా అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ముందైతే కలశం పెట్టుకున్నాను అన్నమాట. మన తను పాప పెద్దగా పట్టించుకోదు కానీ చీకు చూడండి నేనేమేం చేస్తున్నానో ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడు. సో పిల్లలు అనేది అబ్జర్వేషన్తో నేర్చుకుంటారంటారు కదా, సో దీనివల్లే అనుకుంటా. సో ఫుల్లీ అబ్జర్వ్లో ఉన్నాడు. ఇంకా ఇక్కడ అవ్వకి శారీస్ అయితే పెట్టుకుందామనేది పెట్టుకుంటున్నాను. పెద్దగా ఏం తెచ్చుకోలేదు. అంటే ఇప్పుడు పక్షాలు ఉండే కదా, సో పున్నం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అయితే ఉన్నాయి కదా. సో ఆ టైంలో కొత్త బట్టలు ఏవి తీసుకోకూడదు అని టీవీలో చెప్తే ఇంకా ఇంట్లో వరలక్ష్మి టైంలో తెచ్చినవి 3 శారీస్ అయితే రెగ్యులర్ యూస్వి వాడుకోయం లేదు. సో అందుకని ఇంకా దాంట్లో ఒక శారీని అయితే ఇక్కడ పెట్టేశాము అన్నమాట. సో ఇలా ఒక శారీ ఇంకా తాతకు వచ్చేసి అలా తాతకు కూడా బట్టలు పెట్టేసి అలాగే కొంచెం ఆకు ఒక్క అలాగే కొంచెం పసుపు కుంకుమ వేసేసి పెట్టేసుకున్నాను అక్కడ. తర్వాత ఇక్కడ ఎడ పెడదామంటే కొంచెం ఆకైతే పెద్దగా ఉండే, సో అందుకని ఇంకా దాన్ని 2 పీసెస్ అయితే చేసేసాను. ఇంకా అవ్వకి అలా కొంచెం కడవ మీద ఓళిగా కొంచెం దప్పంగా చేసుకున్న ఓళిగా పెట్టేసి ఇక్కడ ముక్కు పుడకనైతే పెడుతున్నాను. సో క్యూట్గా ఉంది, అంటే మ్యాంగో షేప్లో అయితే ఉందన్నమాట. మీకు ఎప్పుడైనా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇంకా అమ్మ అంతా చేసుకుంది కదా, సో ఆ ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా కాయ అయితే కొట్టేసి పూజ చేస్తుంది అన్నమాట. నన్నే చేయమని చెప్పింది, బట్ ఎంతైనా వాళ్ళ ఇంటి పూజ కదా, సో నేను చేస్తే బాగోదనేసి ఇంకా అమ్మనే చేయమని చెప్తే ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా అక్కడ కుకింగ్ అంతా కూడా అయిపోయిండే. వీళ్ళేనండి ఇంకా అవ్వయ్య తాతయ్య, సో నాన్నమ్మ నాన్న వాళ్ళ నాన్న
ఇలా ఇల్లంతా కూడా ధూపం వేసేసింది సాంబ్రాణి ధూపంతో. ఫస్ట్ అయితే అలా చేసుకొని ఇంకా అవ్వ తాత పేర్లు చెప్పుకొని నాన్న అలాగే పిల్లలు ఇంకా నేను కూడా వేసేసుకున్నాము. సో తర్వాత ఇంకా ఇల్లంతా కూడా చేసుకొని అయితే వచ్చేసింది అమ్మ. ధూపం వేసుకోవడం మంచిది కదా, సో ఆ స్మెల్ అనేది మనం పీల్చుకుంటే మనకు కూడా హెల్త్ వైజ్ మంచిదే కదా. సో అందుకని ఇంకా ఇల్లంతా కూడా అలా ధూపం అయితే వేసుకొని తీసుకొచ్చేసింది. ఇంకా ఫుడ్ అయితే తినడానికి కూర్చున్నాము. సో 10:30 అలా అయింది. ఇంకా అమావాస్య కూడా 10:30కి అలా 10:30కో 11కో అయిపోతుంది అని చెప్పారు కదా. సో అంతటిలోపే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ తినడానికైతే కూర్చున్నాము. తను పాప చెప్తాను నేను ఏమేమి ఐటమ్స్ చేశామో అని చూపిస్తూ ఉంది. సో తను సౌండ్ చాలా తక్కువగా చెప్పడంతో ఇంకా నేను మ్యూట్ అయితే చేసేసానన్నమాట. ఇంక ఇక్కడ మన చీకు గారు చూడండి ఎంత బాగా వడ్డిస్తున్నాడో, ఎంత క్యూట్గా చేస్తున్నాడో. వాడైతే ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. అసలు సొండిగలు తప్ప ఇంకేమేమి ఫుడ్ అనేది అస్సలు తీసుకోలేదు. ఇంకా మాకేం కావాలి అని ఇలా ఫుడ్ తెచ్చి పెట్టడము, వాటర్స్ ఇవ్వడము అలా చేశాడు. తర్వాత ఇంకా అమ్మ మార్నింగ్ తొందరగానే లేచిండే కదా నాకన్నా, సో అలా రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంది. పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే అవ్వ వాళ్ళకి తాతయ్యకి ఎడబెట్టడం కూడా అయిపోయింది. సో ఇంకా దాన్నే తీసుకొని తిన్నాము. నేను నాన్న అందరము కొంచెం కొంచెం అయితే ప్రసాదంలో తీసుకున్నాం అన్నమాట. ఇంకా అమావాస్య 11 o'clock 11:30కో అలా అయిపోతుంది అని చెప్పారు కదా. సో అందుకని ఇంకా 10 లోపే పూజ అంతా అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా చేసిన తర్వాత ఇంకా తిన్నామన్నమాట. సో నాన్న కూడా తినేసి షాప్ దగ్గరికి అలా వెళ్తానని వెళ్ళారు. ఇంకా అమ్మ మార్నింగ్ తొందరగా లేచింది కదా, సో 10 o'clock లోపు అంతా అయిపోవాలనేసి, సో అందుకని ఇంక కొద్దిసేపు అలా పడుకుంటానని ఊరికే అలా కింద పడుకోయింది. ఇంకా పిల్లలిద్దరూ కూడా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా నేనేమో తినేసాను. ఇంకా తిని ఇప్పుడు కొంచెం ఏమన్నా వాయిస్ ఓవర్ ఇద్దాము, ఈరోజు వీడియో ఒకటి అప్లోడ్ చేయాలి కదా అని సో రూమ్లోకి వచ్చాను. బయట వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా, కుదరదన్నమాట. సో ఇప్పుడు టీవీ ఆఫ్ చేసినా లేదా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇంకా గలాట్ చేస్తారు. సో అందుకని ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మహాలయ అమావాస్యని? అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అమ్మ వాళ్ళైతే ఈరోజు చేస్తారు. నా హబ్బీ మా ఆయన సైడ్ అయితే దసరాకి చేస్తారంట. సో షాప్ పూజ కూడా దసరాకే చేసేది, బట్ ఈరోజు అమ్మ వాళ్ళకి అప్పటి నుంచి వచ్చింది కదా అమావాస్యకి చేసుకునేది. సో అందుకని ఈరోజైతే ఇంకా పెద్దలకి ఏడైతే పెట్టేశామన్నమాట. ఇదేనండి పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటినన్నీ దీంట్లోకే వేసుకొని వాష్ చేసుకోవడం మేము. ఇది వచ్చేసి ఇత్తడి అంటారు కదా, సో అది అన్నమాట. సో ఇంకా అమ్మ అయితే ఇంకా అలానే పిల్లలతో పడుకొని ఉండే కదా, అలాగే నిద్రపోయేసింది. ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయడం వద్దులే, మార్నింగ్ తొందరగా లేచింది కదా అనేసి ఇక్కడ వెజల్స్ కొన్ని ఇంకా తినివేసినవి అరిటాకుల్లో తిన్నాం కాబట్టి సో ఆకలి అయితే పెద్దగా ఉండలేదు. ఇంకా ఉన్న వెజల్స్ని అయితే వాష్ చేసుకున్నాను. ఇంకా టీవీ అయితే పోయిండే అని చెప్పాను కదా, మన చీకుగాడు వేసి పగిలిపోయింది టీవీ అనేసి. సో అక్కడైతే స్క్రాచ్ వచ్చేసింది అన్నమాట. సో రోజుకి అది కొంచెం బ్లర్ అయితే అవుతోంది. ఇంకా నాన్న వచ్చేసి ఇక్కడ ఇప్పుడు దసరా ఆఫర్స్ అయితే ఉంటాయి కదా, సో అందుకని ఇంకా కొత్త టీవీని అయితే ఆర్డర్ పెట్టేద్దామనేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాము. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా అప్పుడే కాల్ చేసి ఇంకా డెలివరీకి అయితే వస్తామనేసి వచ్చారన్నమాట. సో చూస్తున్నాడు అతను. టీవీ మేము ఎక్స్చేంజ్లో అయితే పెట్టాము. సో అందుకని ఒకసారి ఆన్ చేసి చూపించండి అంటే ఆన్ అయితే చేశాను. బట్ అక్కడ కొంచెం స్క్రాచ్ ఉంది కదా, సో డిస్ప్లే కొంచెం అయినా కూడా మేము తీసుకోము మేడం అని అయితే చెప్పారు. ఇంకా ఎక్స్చేంజ్లో వచ్చేసి 2400కేమో దీన్ని వేసుకున్నారు. బట్ ఇంకా తీసుకోము అనేసరికి నాన్న క్యాష్ అయితే పే చేశారన్నమాట. 2400 క్యాష్ పే చేస్తే ఇంకా కొత్త టీవీని అయితే ఓపెన్ చేశాడు. అంతవరకు ఓపెన్ చేస్తానని కూడా చెప్పలేదు. సో మేమైతే రిటర్న్ తీసుకోము, సో మీరు క్యాష్ ఇస్తామంటే ఓపెన్ చేస్తానని అయితే నిల్చున్నాడు. ఇంకా తర్వాత నాన్న క్యాష్ ఇచ్చేసరికి సరేలేండి అని అయితే ఓపెన్ చేసి ఇంకా పెట్టాడన్నమాట. మాకు టీవీతో పాటు ఒక కేబుల్ అలాగే రిమోట్ అయితే వచ్చింది. ఇంకా స్టాండ్ అయితే రాలేదు. మా ఆయన స్టాండ్ కూడా రావాలేమో అని అంటుండే, బట్ స్టాండ్ అయితే మాకు రాలేదు. జస్ట్ టీవీ కేబుల్ అలాగే ఒక రిమోట్ అయితే వచ్చింది. ఇంకా తను ఇన్స్టాలేషన్కి అయితే ఒక అబ్బాయి వస్తాడు, మీరేం కాల్ చేయకండి మేడం, నేను చెప్తాను, ఈరోజు లేదా రేపట్లో అయితే వచ్చి ఇచ్చిపోతాడని అయితే చెప్పాడు. సో ఇంకా వచ్చిన ఐటమ్స్ అన్నీ అయితే ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అన్నమాట. సో నేను కూడా అడిగాను, అంటే వాళ్ళు కాల్ అయితే వచ్చింది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి, డెలివరీ కాకముందే ఒకసారి కాల్ అయితే వచ్చింది. మీరు యాక్సెప్ట్ చేశారు అంటే రిటర్న్ అనేది ఉండదు, సో యాక్సెప్ట్ చేసే కన్నా ముందే అన్నీ చెక్ చేసుకొని మీరు యాక్సెప్ట్ చేయండి, ఒకసారి డెలివరీ అయిపోయిందంటే రిటర్న్ అనేది
ఉండదు ప్రోడక్ట్ అని అయితే కాల్ వచ్చింది నాకు. సో అందుకని నేను ఆన్ చేసి చూపించండి ఒకసారి అంటే ఇంకా తను కేబుల్ కనెక్షన్ ఇచ్చేసి టీవీని అయితే ఆన్ చేసి చూపిస్తూ ఉన్నాడు. సో టీవీ అయితే ఆన్ అయింది. ఇది వచ్చేసి నాకు ఎక్స్చేంజ్లో 24,639 రూపీస్కి ఏమో పడింది. బట్ ఎక్స్చేంజ్ పోయింది కదా, సో మళ్ళీ 2,400 అయితే పే చేసాము. ఇంకా తను వచ్చేసి వీడియో తీసుకుంటున్నారన్నమాట. అంటే వాళ్ళ షూరిటీ ఉంటుంది కదా, సో ఇలా చూపించాను అనేసి. సో అందుకని నేను ఆన్ అవ్వని అని అయితే వెయిట్ చేశాను. సో టీవీ అయితే ఇలా ఆన్ అయిపోయింది. సో డెలివరీ ఇచ్చేసి ఇంకా తను అమౌంట్ కలెక్ట్ అయితే చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ కూడా లేచి తను పాప లూజ్ హెయిర్స్తో తిరుగుతూ ఉండే కదా, సో అందుకని ఇలా జడలైతే వేసిందన్నమాట. సో ఫుల్గా ఎగ్జైట్ అయిపోయింది మేడము. అంటే నేను ఎప్పుడూ అలా ఫోల్డ్ చేసి వేయలేదు కదా, సో మీరు చాలా వీడియోస్లో చూసుంటారు పాపకి. సో పోనీటైల్స్ వేసేదాన్ని 2, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, లేదంటే ఇంకా అల్లి కిందకి వదిలేసేదాన్ని కదా. ఇంకా ఈ అమ్మ కిందకి వెళ్ళి ఆడుకుంటూ ఉంది. సో ఆడుకునేది అది ఎలా పడిందో కొంచెం ముక్కుకి తగిలేలాగా పడింది. సో కొంచెం ముక్కు దగ్గర అయితే బ్లాక్గా అయిందన్నమాట. సో గట్టిగానే తగిలించుకోయింది. ఎంత చెప్పినా వినదు. అది కూడా అమ్మ చెప్తూనే ఉంది, ఈరోజు అమావాస్య, ఎక్కువగా బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే టీవీ చూస్తూ టైం స్పెండ్ చేయండి అన్న కూడా వినలేదు. ఇంకా ఆడుకోవడానికి వెళ్ళి అలా చేసుకొని అయితే వచ్చింది. తర్వాత ఇంకా అమ్మ పడుకోబెట్టేసింది అనమాట. కొంచెం అలాగా విక్స్ వేపర్ రబ్బ అలాగా అంటించి కొంచెం మసాజ్ అలా చేసేసింది. సో చేసి పడుకొని అయితే పెట్టింది. తను పాప అయితే పడుకుంది. మన చీకుగాడైతే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇలాంటి వాటికి తను భయపడుతుందేమో కానీ మన చీకుగాడు అలాంటి దెబ్బలు తగిలినా కూడా పెద్దగా ఫీల్ అవ్వడు. సో చాలా గట్టివాడు కొంచెము, తను కంపేర్ చేస్తే తను కొంచెం సెన్సిటివ్. ఇంకా అమ్మ ఆ రోజు మొన్న మీకు ఒక వీడియోలో చూపించాను కదా, సో కట్ చేసుకుంటూ ఉంది అని. ఇంకా ఆ రోజు అయితే స్టిచ్చింగ్ కుదరలేదు. సో ఫాల్స్ అవి ఇవి వేసింది కదా, ఈరోజు ఇంకా స్టిచ్ చేసేద్దాం అనేసి తీసుకుంది. బట్ ఈరోజు కూడా కంప్లీట్ అయితే అవ్వలేదండి. సో ఎందుకంటే ఇంకా బయటికి అయితే వెళ్దామని అనుకున్నాము. నాన్న బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా కొంచెం తను పాపకి ఏదో తీసుకోవాలి అని అయితే అమ్మ అంది అన్నమాట. సో అందుకని వెళ్దాం అనుకుంటే ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ వాళ్ళైతే కాల్ చేశారు. సో వస్తాం మేము అనేసి. అందుకని ఇంకా బయటికి వెళ్ళకుండా ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకుందామని తీసుకొని స్టిచ్ చేసేస్తూ ఉంది. ఇంకా ఆమె ఆ వర్క్లో ఉంది కదా, సో అందుకని ఇంకా మనం క్లీన్ చేసేద్దాంలే అని బయట క్లీన్ చేస్తూ ఉంటే మన చీకుగాడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. సో పంచ కట్టుకొని ఉండే కదా, నాకు టైట్ అవుతుంది అనేసి ఇంకా ఇప్పేశాడు పంచనైతే. ఇలా నేను క్లీన్ చేస్తూ ఉంటే వాటిలోకి చెప్పలు పెట్టడము, తీయడము, అలాగే ఆ ఫ్లవర్స్ని పీకడము అలా అయితే చేస్తూ ఉన్నాడు. సో క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. సో బయట లోపల అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అంతలోపే ఇన్స్టాలేషన్ అబ్బాయి కూడా వచ్చేసాడు. సో టీవీ డెలివరీ అయిన రోజే వచ్చేసారన్నమాట. నాకైతే ఫ్లిప్కార్ట్లో చూపించింది సో డెలివరీ ఒకరోజు, ఇన్స్టాలేషన్ వితిన్ 2 days ఆర్ 3 days డెలివరీ అయిన తర్వాత వస్తారని అయితే చూపించారు. బట్ నాకు ఆ రోజు టీవీ కూడా ఆ రోజే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన ఒక 2-3 అవర్స్లోనే నాకు కాల్ వచ్చిందన్నమాట. సో ఇలా ఇన్స్టాలేషన్కి అయితే వస్తామని. సో ఆ అబ్బాయి అయితే వచ్చాడు. ఇంకా ఒకసారి చూపించామన్నమాట, ఇలా పోయింది, ఏమైనా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా, ఏమైనా ఎక్స్చేంజ్లో అయితే తీసుకోలేదు, సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ అబ్బాయి వీడియో తీసుకొని కాల్ అయితే చేశారు. ఒకరికి వీడియో అయితే పంపించాడన్నమాట. ఇంకా ఆ అబ్బాయి కూడా చెప్పాడు, సో ప్యానల్ పోయిందంట కదా, సో ప్యానల్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇది డిస్ప్లే పోయినందుకు ఇది ఎక్స్చేంజ్లో అయితే తీసుకోరు అని అయితే చెప్పాడు. ఇంకా కొత్త టీవీని అయితే కనెక్షన్ చేసేసాడన్నమాట. సో కనెక్షన్ చేస్తూ ఉంటే ఇంకా మన తను పాప అయితే రిమోట్ చిన్నగా వచ్చింది దీంట్లో రిమోట్. సో అందుకని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో ఓపెన్ అయితే చేస్తూ ఉంది. నేను చెప్పాను తను పాపకి, ఇది స్పీకర్ ఉంది, తను నువ్వేం కావాలంటే అది నువ్వు మొబైల్లో చెప్పినట్టు చెప్తే మనకి ప్లే చేసేస్తుంది అని అంటే ఇంకా సో ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉంది. మన చీకుగాడైతే భయపడుతూ ఉన్నాడు, ఎందుకంటే పగలగొట్టాడు కదా. సో అందుకని నాన్న నువ్వు పగలగొట్టావు కదా, ఇప్పుడు ఈ టీవీ వాళ్ళ వెనక నువ్వు వెళ్ళాలంట, సో పాత టీవీని తీసుకోరంట, సో అందుకని నువ్వు వెళ్ళాలి అని అయితే చెప్పారు నాన్న. సో అందుకని వాడు కొంచెం దూరంగానే ఉన్నాడు. అంత ఎగ్జైటెడ్ హ్యాపీ ఫీలింగ్స్ అయితే చీకుకి లేవన్నమాట. ఇంకా కొత్త టీవీని అయితే కనెక్షన్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసేసి ఇంకా పాత టీవీని అయితే బాక్స్లో అయితే పెట్టి ఇంకా ఎత్తి పెట్టేద్దాంలే అనుకున్నాము. బట్ అది బాక్స్లో అయితే పట్టలేదు, ఎందుకంటే కొంచెం లావ్ అయితే వచ్చిందండి. సో
అంటే ఇప్పుడు డెలివరీ అయిన టీవీకి కంపేర్ చేస్తే పాత టీవీ అనేది బ్యాక్ సైడ్ కొంచెం లావుంది. సో, అందుకని ఇంకా బాక్స్‌లో అయితే మనం కొత్త టీవీ బాక్స్‌లోనే పెట్టడానికి వెళ్ళాం కదా! సో, ఆ బాక్స్‌లో అయితే పట్టించలేదు. అలాగే వారంటీ గురించి కూడా చెప్పాడండి. సో, 2100 రూపీస్ పే చేస్తే సో, ఏమైనా డ్యామేజ్ అవ్వని, సో, ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్స్ అవ్వని, స్టెబిలైజర్ ప్రాబ్లమ్స్ అవ్వని, సో, ఫిజికల్‌గా మీరు కావాలనే టీవీని పగలగొట్టినా కూడా సో, కొత్త టీవీ అయితే రీప్లేస్‌మెంట్ చేస్తాము. అది 3 ఇయర్స్ ఉంటుంది వారంటీ అనేది చెప్పాడు. సో, అందుకని ఇంకా తీసుకున్నాము. ఎందుకంటే దీనికి స్టెబిలైజర్ అయితే వేరే తీసుకోవాలన్నారు. సో, అందుకనేసి ఇంకా మేము బెటర్ టు గో ఫర్ వారంటీ అయితే బెటర్ గదా అనేసి ఇంకా వారంటీ అయితే తీసుకున్నాము. సో, అలా మాకు ఎక్స్‌ట్రా ఒక 4500 అయితే పడిందన్నమాట. మేము తీసుకున్న టీవీ వచ్చేసి 43 ఇంచెస్. 108 సెంటీమీటర్స్. సో, మేము వాడింది బ్రాండ్ వచ్చేసి సో, పాతది కూడా శాంసంగే. ఇప్పుడు తీసుకుంది కూడా శాంసంగే అండి. సేమ్ బ్రాండే ప్రిఫర్ చేశాము. ఇంక పండగ రోజు వచ్చింది కదా అనేసి అమ్మ అయితే ఇంక టీవీకి కూడా బొట్టలు పెట్టేసి, అలా ఫ్లవర్స్ పెట్టేసి, ఫ్రూట్స్ పెట్టేసి పూజ అయితే చేస్తూ ఉంది. సో, ఇంట్లోకి ఏ కొత్త ఐటెమ్ వచ్చినా కూడా అమ్మ నాతో చేయించేది ఇంతకుముందు. ఇప్పుడు తను పాప ఉంది కదా! సో, తను పాపతోనైతే చేయిద్దామని చేయిస్తూ ఉందన్నమాట. ఇంక టెంకాయ కూడా పాపతోనే కొట్టిద్దామంటే ఇంక తనకి కొట్టడానికైతే రాలేదు. అందుకే ఇంకా అమ్మ తీసుకొనైతే కొట్టేసింది. సో, ఇలా అయితే పూజ టీవీ కూడా చేసేసుకున్నామన్నమాట అమావాస్య రోజే. బట్ నాకేదో ఒకలా అనిపించింది. ఇదేంటి అమావాస్య రోజు వచ్చింది అని. సో, 3కి అయితే చూపించింది నాకు డెలివరీ అనేది. బట్ 1 డే బిఫోరే వచ్చేసింది. అలాగే ఇన్‌స్టలేషన్ అబ్బాయి కూడా ఇంకా ఆ రోజే వచ్చేసాడు కదా! సో, అందుకని ఇంకా అమ్మ పూజ కూడా ఆ రోజే చేసేసుకున్నాము. ఇలా తను పాప అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. సో, ఎందుకంటే ఇంకా మనం స్పీకర్‌లో పెట్టుకోవచ్చు కదా! సో, ఫోన్‌లో అయితే హ్యాపీగా పెట్టుకునేది. ఇంక టీవీలో అయితే టైప్ చేయాల్సి ఉండే ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు కదా! సో, అందుకని ఇంకా సాంగ్స్ పెట్టుకొని అలా డాన్స్ చేస్తూ ఇలా స్పీకర్‌లో స్టోరీస్ పెట్టుకుంటూ ఉంది. హాయ్ బిక్సీ, ప్లే ద తెలుగు హారర్ స్టోరీస్. చూపాడా? అసురుడై గర్జించెనా ఇలా పిల్లలైతే ఫుల్ హ్యాపీస్ స్పీకర్ ఉన్నది తెచ్చినందుకు. ఇంక తర్వాత కొంచెం అలా కాఫీ అయితే తాగారు. రోజు అయితే ఇవ్వనండి రెగ్యులర్‌గా. సో, ఇలా సండేస్, హాలిడేస్ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ తాగుతూ ఉంటుంది కదా! సో, అందుకని ఇంక వాళ్ళు తాగేసరి ఇంక వీళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా! అందుకని కొంచెం అలా మిక్స్ చేసి అయితే ఇస్తుంది. నేనైతే ఇంక రోజు నేను కాఫీ అలవాటు నాకు లేదు కాబట్టి ఇంక పిల్లలు కూడా పెద్దగా అడగరు. సో, ఒకవేళ అడిగినా తను పాప కొంచెం మిల్క్ అయితే అడుగుతుంది. లేకపోతే అస్సలు లేదు. ఇంకా మన చీకు అయితే ఈ మధ్య రోజు నేర్చుకున్నాడు. నాకు దృష్టి అయింది, దృష్టి తీ అని. లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు కదా! ఎంత క్యూట్‌గా అడుగుతాడు. సో, నాకు ఫీవర్ వచ్చింది, దృష్టి తీ అలా అంతా అనేసి. సో, అందుకని ఇంక వద్దు అని ఎంత చెప్పినా వినలేదు. నాకు ఎక్కడ అలవాటు అయిపోతుందో ఇది అని భయమేసింది. బట్ అమ్మ పోతే పోన్లే ఇంక ఈరోజు అమావాస్య అలాగే మంగళవారం కదా! తీయి. సో, ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అని చెప్పింది. బట్ అవి కొంచెం కూడా సౌండే రాలేదు. సో, అవి సౌండ్ వస్తే దృష్టి అయినట్టు కదా మనకి పరక పుల్లలు. సో, ఇలా దిష్టి తీసేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే అలా వెళ్ళేసి వచ్చారన్నమాట. ఇంకా నైట్ డిన్నర్‌కైతే పెద్దగా ఏం చేసుకోలేదండి. సో, ఓన్లీ సాంబార్ ఉండే కదా! ఇంకా దాంట్లోకి రైస్ అయితే తిన్నామన్నమాట. స్వీట్ అయితే పదే పదే తినాలని అయితే అనిపించదు. సో, కొంచెం అప్పలము అలాగే అన్నం సాంబార్ అయితే తినేసాము. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను. మన చీకు కూడా బాయ్ చెప్తున్నాడు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.